శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వే న్యూస్ కు స్వాగతం. నేను మీ తరంగిణి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. గిరిజనులకు అవసరమైన మౌలిక సదుపాయాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్. జనవరి 10వ తేదీలోపు సర్వే పూర్తి చేసి నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్. కొప్పోలులో జరుగుతున్న మెయిన్ డ్రైనేజ్ కాల్వ పనులను పరిశీలించిన నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు. రాజకీయ స్వార్థం కోసం అభివృద్ధిని అడ్డుకుంటే ప్రజలు హర్షించరని వెల్లడించిన కమిషనర్. ఇక వివరాల్లోకి వెళితే, గిరిజనులకు ఇళ్లు, వారి నివాస ప్రాంతాలలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి జనవరి 10వ తేదీలోపు సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఆదేశించారు. దీనికి సంబంధించిన అధికారులతో ప్రకాశం భవనంలో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గిరిజనులకు 3 ఏళ్లలో 24,000 కోట్లతో ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నందున మన జిల్లాలో ఈ విధమైన ప్రయోజనం ప్రధానంగా చెంచులకు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఈ దిశగా ఇళ్లు పొందేందుకు 2,515 చెంచు కుటుంబాలను అర్హత కలిగినవిగా గుర్తించామని ఐటీడీఏ అధికారులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ కోణంలో హౌసింగ్ సర్వే నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజన నివాస ప్రాంతాలలో రోడ్లు, త్రాగునీరు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యుత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి, టెలికాం సేవలు అందించడానికి అవసరమైన సర్వేను జనవరి 10లోపు సంబంధిత శాఖలు పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. స్థానిక అవసరాలను బట్టి కేంద్ర ప్రభుత్వం జనవరి 25న వాటిని మంజూరు చేస్తుందని, ఈ దృష్ట్యా జనవరి 15 నాటికి జిల్లాలోని పరిస్థితిని తెలియజేస్తూ కేంద్రానికి నివేదిక పంపించాలని ఆయన ఆదేశించారు. అదేవిధంగా జగనన్న కాలనీలలో ఇళ్ల నిర్మాణాలను కూడా నిర్దిష్ట గడువులోగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని హౌసింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో హౌసింగ్ పీడీ పేరయ్య, పంచాయతీరాజ్ ఎస్ఈ కొండయ్య, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ అలీ, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జగన్నాథరావు, డిఆర్డీఏ పీడీ రవికుమార్, ఐటీడీఏ పబ్లిక్ హెల్త్ అధికారులు, గృహ నిర్మాణ శాఖ ఈఈలు, డిఈఈలు, ఏఈలు, ఇతర అధికారులు ఉన్నారు. Skill development should come. Electricity. So installation of mobile towers. So some person from Airtel and mobile BSNL provision of 0.3 kilowatt solar off-grid systems. And energization of unelectrified households. Rendo solar lighting street lights. Modu area ఉంటాయి. Solar already provided. Next permission వస్తే ఓకే. సో ఇది కూడా దీని కిందవా, జన్మన్ కిందవా, నార్మల్ గా పంపించారు? ఓకే. వాట్ అబౌట్ దిస్ ఇది లైటింగ్ ఆఫ్ స్ట్రీట్ లైట్స్? ఇది కూడా న్యూ సోలార్ పవర్ స్కీమే. లైట్ కూడా లేదా? అంతే. ఎనర్జైజేషన్ ఆఫ్ అన్ఎలక్ట్రిఫైడ్ హౌస్ హోల్డ్స్ ఎన్ని ఉన్నాయి? జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ బాగుందని, గడిచిన ఏడాదిలో గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా పెద్ద సంఖ్యలో నేరగాళ్లకు శిక్షలు పడటం సంతృప్తినిచ్చిందని ఎస్పీ మాలికా గార్గ్ పేర్కొన్నారు. 2023 సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ గార్గ్ విడుదల చేశారు. ఏడాది కాలంలో 10,036 కేసులు నమోదవ్వగా వాటిలో 8,960 అంటే 89% పరిష్కరించి నిందితులకు శిక్ష పడేలా చేసినట్లు తెలిపారు. 25 నేరాల్లో 2.57 కోట్ల ఆస్తి చోరీకి గురవ్వగా 21 కేసులు పరిష్కరించి 1.04 కోట్ల అంటే 76% ఆస్తి రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు వివరించారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా 821 కేసులను గుర్తించి పర్యవేక్షిస్తే 97 వాటిలో నిందితులకు శిక్షలు పడ్డాయని పేర్కొన్నారు. ఇందులో మరణశిక్ష 1, జీవిత ఖైదు 18, 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష 3, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల జైలు శిక్ష 8, 5 ఏళ్లలోపు 52 శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయని వివరించారు. లోక్ అదాలత్ ద్వారా 3,749 కేసులు పరిష్కారమైనట్లు ఎస్పీ తెలిపారు. 1,014 మంది రౌడీ షీటర్లుంటే ఇప్పటి వరకు 876 మందిని బైండ్ ఓవర్ చేశామని, 811 రోడ్డు ప్రమాదాల్లో 395 మంది మృతి చెందారని, 994 మంది గాయపడ్డారని పేర్కొన్నారు.
33 గంజాయి కేసుల్లో 148 మంది నిందితులను అరెస్టు చేసి 42.14 లక్షల విలువైన 526 కిలోల సరుకు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో సీరియస్ నేరాలు గణనీయంగా తగ్గాయని, శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఎస్పీ గార్గ్ పేర్కొన్నారు. స్థానిక మామిడిపాలెంలోని 2వ ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ సందర్శించారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా ఈ గోదాంలో భద్రపరిచిన ఈవీఎంలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఆయన పరిశీలించారు. గత అక్టోబర్లో ఫస్ట్ లెవెల్ చెకింగ్ నిర్వహించిన అనంతరం వీటిని భద్రపరిచిన తీరును ఆయన తాజాగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే వీటికి ర్యాండమైజేషన్ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ శ్రీ సౌర్యమన్ పటేల్, జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు, క్రాంతి కుమార్, రాజశేఖర్, గుర్రం సత్యం, ఎస్కే రసూల్, కాళీషా బేగ్, పలువురు అధికారులు ఉన్నారు. ఇవాళ క్వార్టర్లీ ఈవీఎం గుడౌన్ డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. బోత్ వీవీప్యాట్ పెట్టిన గుడౌన్ 1 అండ్ గుడౌన్ 2 రెండు కూడా ఓపెన్ చేసేసి అక్కడ ఉంటున్న పరిస్థితి ఎలా ఉందని చూసాము. అన్నీ కూడా సేఫ్గా ఉంటుంది. మనం ఎఫ్ఎల్సి కంప్లీట్ చేసి ఎట్లా పెట్టామో ఆ సేమ్ స్టాక్స్, సేమ్ అరేంజ్మెంట్స్లో ఆల్ వీవీప్యాట్స్ కూడా సేఫ్గా ఉంటుంది. అండ్ ఆల్ ద ఈవీఎంస్ అండ్ బ్యాలెట్ యూనిట్స్ అండ్ కంట్రోల్ యూనిట్స్ కూడా ఇంటాక్ట్గా ఉంటుంది. వాళ్ళ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా అకంపెనీ చేసి వాళ్ళు కూడా పర్యవేక్షణ చేయడం జరిగింది. అండ్ దే ఆల్సో ఎక్స్ప్రెస్ సాటిస్ఫాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెయింటెనెన్స్. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ ఈ గుడౌన్స్ నెక్స్ట్ క్వార్టర్ ముందు ఐ థింక్ నెక్స్ట్ ఓన్లీ ఇట్స్ గోన్ బి ర్యాండమైజేషన్స్ అప్పుడు ఇంకా డీటెయిల్ ఇన్స్పెక్షన్ చేయడం. చిన్న చిన్న కారణాలతో అభివృద్ధి పనులను అడ్డుకోవద్దని, కొప్పోలు మెయిన్ కాల్వ నిర్మాణం వల్ల 6 కాలనీల ప్రజలు సంతోషంగా ఉంటారని, రాజకీయ స్వార్థం కోసం అభివృద్ధి అడ్డుకుంటే ప్రజలు వారిని హర్షించరని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1 కోటితో జరుగుతున్న కొప్పోలు మెయిన్ డ్రైనేజీ కాల్వ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు పరిశీలించారు. స్థానికంగా టీడీపీ పార్టీ కార్యాలయం కొంతమేర పోతుందని, కాల్వ నిర్మాణ పనులు ఆపాలని స్థానిక నాయకులు కమిషనర్ను కోరారు. అయితే మాస్టర్ ప్లాన్ ఎలా ఉందో పరిశీలిస్తానని, స్థానిక ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఎవరికీ ఇబ్బంది కలగకుండా కాల్వ నిర్మాణం చేపట్టాలని చెప్పడం జరిగిందని వారికి తెలియజేశారు. చిన్న చిన్న కారణాలు చూపి అభివృద్ధి అడ్డుకోవద్దని స్థానిక టీడీపీ నాయకులకు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా ప్రజలు హర్షించేలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని కమిషనర్ తెలిపారు. 15వ ఆర్థిక సంఘం నిధులు ₹1 కోటితో కొప్పోలు మెయిన్ డ్రైనేజ్ నిర్మించడం వల్ల 6 కాలనీ ప్రజల ఇళ్లలోకి నీళ్లు రాకుండా ఉంటాయని, కాలనీల ప్రజలు కూడా సంతోషంగా ఉంటారన్నారు. కొప్పులు ప్రజలు గడప గడప కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి కాల్వ నిర్మాణం చేయాలని కోరడంతో బాలినేని ఆదేశాల మేరకు కాల్వ నిర్మాణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. చిన్న చిన్న కారణాలు ఉన్నా అన్నీ సవరించుకుని పనులు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి కేవి వెంకటేశ్వరరావు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడికి వెళ్తాయి గోడ వాళ్ళ పార్టీ ఆఫీసు, బొమ్మ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసు, దాని పక్కన ఉన్న అంకమ్మ గుడి గోడ, పాలగదల గోడ అన్నీ పడిపోవాలి. అందుకు పొరపాటున అది పాలిపోయడం. ఒకసారి ఫోన్ నెంబర్ ఫోన్లో మాట్లాడుతున్నాను. ఆర్థిక సంఘ నిధులతోటి ₹1 కోటి వర్క్ గత 15 రోజుల నుంచి వర్క్ జరుగుతూ ఉంది. చిన్న చిన్న ఆటంకాలు ఎదురైతే వాటన్నిటి కూడా మేము వచ్చి పరిష్కరించడం జరిగింది. ఈరోజు మెయింటెనెన్స్ సంబంధించి మొత్తం
కోటి రూపాయలతోటి 600 మీటర్లు డ్రైన్ నిర్మాణం పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు చేపట్టాం. గౌరవ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఇక్కడ రావటం, ఇవంతా కూడా ప్రజలందరూ కూడా మా ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి, డ్రైన్ లేని కారణంగా ఇబ్బంది పడుతున్నామంటే ఇమీడియట్గా డ్రైన్ 15వ ఆర్థిక సంఘ నిధులతో డ్రైన్ నిర్మాణానికి సారు ఆమోదించడం, కౌన్సిల్లో తీర్మానం చేయటం, మనకి 15వ ఆర్థిక సంఘ నిధుల ద్వారా CDMA గారి ఆదేశాల మేరకు, ఉత్తర్వుల మేరకు డ్రైన్ నిర్మాణం చేపట్టడం జరుగుతూ ఉంది. డ్రైన్లో కొంతమంది ముందుకు రావడంతో మన ACP గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, మన ME, DE గారు, AE గారు అందరూ కలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇంతవరకు తీసుకొచ్చాం. చివరిలో కొంత ఇబ్బంది తలెత్తింది. దానికి సంబంధించి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా డ్రైన్ నిర్మాణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో మాస్టర్ ప్లాన్లో మన ACP గారు రికార్డ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. గతంలో డ్రైన్ ఎలా ఉంది, దానికి సంబంధించి ఎలా చేయాలని దాన్ని కూడా వారిని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డ్రైన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. ప్రజలకి తాత్కాలికంగా చిన్న ఆక్రమణల కారణంగా కొన్ని ఏరియాలో మాకు డ్రైను మేము ముందుకు వచ్చారు. అటువంటి వారు అందరూ కూడా సహకరించాలి, ప్రజలందరూ సహకరించాలి. డ్రైన్ నిర్మాణం అనేది శాశ్వతంగా ఈ యొక్క పక్కా డ్రైన్ నిర్మాణం చేస్తే కలకాలం ఉండిపోయే డ్రైన్ కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఈ యొక్క డ్రైన్ నిర్మాణానికి సంబంధించి రాజకీయాలకు అతీతంగా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఈ యొక్క డ్రైన్ నిర్మాణం చేయడం ద్వారా మురుగునీరు అంతా కూడా పోతురాజు కాలంలోకి వెళ్ళడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. మామూలుగా ఈ యొక్క డ్రైన్ ద్వారా మొత్తం మురుగునీరు వర్షం పడితే చాలు ఈ యొక్క కొప్పోలు ఉన్నటువంటి ఇళ్లలోకి డ్రైన్ వాటర్ వస్తుందని గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, అదేవిధంగా కార్పొరేటర్ గారు, ఆ కార్పొరేటర్ గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క కాలువ నిర్మాణానికి సంబంధించి ప్రజలందరూ కూడా సహకరించాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. డ్రైన్ వల్ల మొత్తం 6 కాలనీలకి ఈ యొక్క డ్రైన్ వల్ల నీళ్లు వాళ్ళ ఇళ్లలోకి పోకుండా స్ట్రైట్గా పోతురాజు కాలంలోకి వెళ్తాయి. ఇది మంచి కార్యక్రమం. ₹1 కోటి మన ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసి జరుగుతూ ఉంది. కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. ఆ చిన్న ఇబ్బందులను కూడా పరిష్కరించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారు. తితిదే బోర్డు డైరెక్టర్, పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ కుమార్ కు జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ జాతీయ స్థాయి అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రీనర్ అవార్డు లభించింది. బెంగళూరు నేషనల్ కన్వెన్షన్ నాట్కాన్ జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బుధవారం హోటల్ హిల్టాన్లో జరిగిన బిజినెస్ ఇండస్ట్రియల్ ప్రొఫెషనల్ అవార్డు వేడుకల్లో ఈ పురస్కారం లభించింది. కర్ణాటక కార్మిక శాఖ మంత్రి సంతోష్, జూనియర్ ఛాంబర్ ఇండియా జాతీయ అధ్యక్షుడు JFN కార్తికేయ చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. యువ పారిశ్రామికవేత్తగా విజయాలు సాధించడంతో పాటు సేవా రంగంలో విశేష సేవలు అందిస్తున్నందుకు అవార్డుకు ఎంపిక చేసినట్లు JCI ప్రతినిధులు ప్రకటించారు. సుధీర్ కుమార్ మాట్లాడుతూ JCI అమలు చేస్తున్న సేవలకు చేయూతను అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒంగోలుకు చెందిన మాజీ నేషనల్ ప్రెసిడెంట్ నయనాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. Which we all await to go and visit once in our lifetime. Ladies and gentlemen, receiving the Tobip Award is Siddhavira Venkat Sudhir Rao. We can't hear any applause. We need more energy. Entrepreneur, a beacon of inspiration and the winner of Tobip Awards 2023, first time in SMA, JCI India. Meet Siddhavira Venkat Sudhir Kumar, a visionary leader, an entrepreneur and a beacon of inspiration. Born into a lineage of distinguished businessmen and political leaders, including his father, Shri Siddha Raghava Rao, former Minister for Forests, Environment, Science and Technology of Andhra Pradesh, Sudhir Kumar inherited a legacy of excellence.
with strategic foresight and a master's degree in management from the University of Madras, Sudhir took charge of his family's granite export business, pioneering customer excellence and innovation. Amidst global challenges, in 2020, Sudhir identified an opportunity and boldly established a manufacturing unit for quartz engineered surfaces, showcasing remarkable leadership and agility. Leading Jyoti Granites, Sudhir revolutionized operations, propelling revenue growth and championing impactful community programs. Beyond business, Sudhir embraced youth politics, ensuring responsive governance and empowering communities through initiatives like the Siddha Trust and the Lord Krishna Shuttle Academy. Siddha Veera Venkat Sudhir Kumar, an entrepreneur, a leader, and a catalyst for change, epitomized the spirit of service and dedication to humanity. Meet Siddha Veera Venkat Sudhir Kumar. ఆటలు ఆడటం వలన సంతోషంతో పాటు ఆరోగ్యం లభిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలో భాగంగా పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ క్రీడా ప్రాంగణంలో క్రికెట్ పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ముందుగా క్రికెట్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. బ్యాటింగ్ చేసి ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆటలను ప్రోత్సహించడానికి, యువతలో ఆట నైపుణ్యాన్ని వెలికితీయడానికి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఒంగోలు నగరంలో వివిధ ఆటలకు సంబంధించి క్రీడాకారులు 13,075 మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఆటల్లో ఉత్సాహం కలిగిన వారంతా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మూడో రోజు ఈరోజు 26, 27, 28 అంటే మూడో రోజు పీవీఆర్ స్కూల్లో ఎలా జరుగుతుంది దాని మీద సూపర్విజన్కి వచ్చి రావడం జరిగింది. ఇక్కడ లంబాడి వీధి సచివాలయానికి సంబంధించి 2 టీమ్స్ విద్యార్థులు మరియు ప్రజలు మనకు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరితోటి కార్యక్రమాన్ని మ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ప్రజలందరూ కూడా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం భాగంగా యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలి, ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడానికి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం, మన ఎమ్మెల్యే గారు గౌరవ మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వారు ఊళ్ళో లేని కారణంగా రేపు వచ్చిన వెంటనే వారితో కూడా ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరుగుతోంది. ఇంకా 2వ తారీఖు వరకు, ఫిబ్రవరి 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. నగరంలో ప్రజలందరూ కూడా క్రీడాశక్తిని పెంపొందించుకొని క్రీడల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెంపొందించడానికి ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ విధంగా మన నగరంలో మొత్తం 13,675 మంది అన్ని రకాల 5 గేమ్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా టీమ్స్ ఫార్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ 26 నుంచి భారీ స్థాయిలో మినీ స్టేడియంలో కార్యక్రమం. అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు, మేయర్ గారు, కార్పొరేటర్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇంకా నగరంలో రాబో వారం రోజుల పాటు సచివాలయ స్థాయిలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అక్కడ విన్నర్స్ని మనకున్నటువంటి ఈ స్పోర్ట్స్ సంబంధించిన అంశాలని, గేమ్స్ సంబంధించిన అంశాలని కొన్ని సెలెక్టివ్ గ్రౌండ్స్లో సెలెక్ట్ చేసేసి సెకండ్ రౌండ్ ఏదైతే ఉందో వాటిని క్లస్టర్ లెవెల్లో ఆడించడం జరుగుతుంది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న దీక్షలు 17వ రోజులు కొనసాగాయి. సిఐటియు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిర్వహిక సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొని తమ నిరసన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని పోస్ట్ కార్డుల ద్వారా నిరసన తెలిపారు. నిన్నటి రోజున ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీ కార్యకర్తలు నేడు పోస్ట్ కార్డుల ద్వారా తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేశారు. జనవరి 1వ వారంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ సమస్యలకు పరిష్కారం అయ్యేంత వరకు తాము పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈదర అన్నపూర్ణ, సుబ్బమ్మ, జయశ్రీ, ప్రశాంతి, రాణితో పాటు అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు పాల్గొన్నారు.
ఇటువంటి ముఖ్యమంత్రి తాకీదులు ఇచ్చేసి సమ్మె ముందే ఇచ్చారు. 5 రోజులు గైరు హాజరుని చేసి మిమ్మల్ని తొలగిస్తామని చెప్పేసి 12వ తారీఖే ఇచ్చింది మనకు గిఫ్ట్. లేరు రాష్ట్రంలో మనం మొన్ననే సెమీ క్రిస్మస్ రోజు గ్రామాల్లో గ్రామాన వీధి వీధిన నివాస ప్రాంతాల్లో అమ్మ మీకు సేవలు చేస్తా ఉన్నాం. ఈ రోజు 40-50 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పిల్లలు ఇచ్చిన యువపైన మా బిడ్డలో పెట్టుకోకుండా మాకొచ్చే ఆ 7,000 11,000లోనే ఈ ప్రభుత్వం దుర్మార్గంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మల ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు సచివాలయాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ముందుగా సిబ్బంది హాజరు పట్టిని పరిశీలించారు. సిబ్బంది ఎక్కడెక్కడ విధుల్లో ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. సచివాలయం పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సచివాలయం పరిధిలోని స్థానిక ప్రజలు కమిషనర్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. వారి సమస్యలు విన్న కమిషనర్ పరిష్కరిస్తానన్నారు. కమిషనర్ వెంట టౌన్ ప్లానింగ్ అధికారి కేవి వెంకటేశ్వర్లు, మున్సిపల్ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జిల్లాలో ఉన్న వీఆర్ఏలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అమలు చేయాలని, వీఆర్ఏలకు కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు ప్రమోషన్ ఇవ్వడంతో పాటు కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని, వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, నాగమణి, అల్లూరయ్య, కొండమ్మ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. సారు ఒక్క ప్రభుత్వం వచ్చింది. సారు ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి కూడా 4 సంవత్సరాల 7 నెలలు అయింది. అయినా కానీ ఇప్పటికీ ఏం సార్ పట్టించుకోవట్లేదు. కాబట్టి మేమేమి పెద్ద పెద్ద కోరికలేమీ అడగట్లేదు. మా జీవన ఉపాధి కల్పించడం కోసమని అడుగుతున్నాము. మేము అడిగేది 21,000 మా శాలరీ చేయాలని, అలాగే మన స్టేట్లో వచ్చేలేకి 2,000 మంది రిక్రూట్మెంట్ ద్వారా వచ్చినటువంటి వీఆర్ఏలు ఉన్నారు. ఈ వీఆర్ఏలను కానీ ప్రమోషన్ ద్వారా మాకు కానీ కల్పిస్తే ఇంకా వ్యవస్థ బాగుపడుతుంది అనేది నా కోరిక. ఏంటంటే యూత్ దిక్కు ఉన్నారనుకోండి, యూత్ అనేది పర్ఫెక్ట్గా చేస్తుంది. ఒక వ్యవస్థను నడిపించడానికి యూత్ కావాలి. ఆ యూత్ అనేది ఇక్కడ ఉండిపోయారనమాట. అలాగే ఒక వీఆర్ఏగా వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు ప్రతి రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన ప్రతి వీఆర్ఏకి సిస్టమ్ వర్క్ తెలుసు, అదేవిధంగా ఫీల్డ్ వర్క్ తెలుసు. కానీ వాళ్ళు చేయటానికి ఛాన్సెస్ అనేది లేదనమాట. సో మీరు కానీ మా మీద దయ ఉంచి ఈ 2,000 మందికి కానీ ప్రమోషన్లు కానీ ఇచ్చినట్లయితే మేము ఈ వ్యవస్థను అనేది ముందుకు తీసుకెళ్తాము. అదేవిధంగా లోటుపాట్లు అనేవి కూడా తీసేయడం అనేది జరుగుతుంది. గొంతమ్మ కోరికలు అంటే ఏం అడగట్లేదు. మా జీవనోపాధి మేము చేసినటువంటి మా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేము క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి అధికారులు, మేము క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి సహాయకులం. కాబట్టి మాకు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా యొక్క సమస్యలు తీర్చి మాకు జీతాలు పెంపు అనేది, కనీస వేతనం 26,000 రూపాయలు అనేది ఉండాలి. ఒక ఉద్యోగి ఇప్పుడు జీవనోపాధి ధరించాలని కూడా కనీస వేతనం అనేది లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టం. కాబట్టి అర్థం చేసుకొని 26,000 జీతం అనేది మాకు అమలు చేయాలి. అదేవిధంగా నామినీలుగా ఎన్నో సంవత్సరాల నుంచి పాపం 15-20 సంవత్సరాల నుంచి మాకు ఉద్యోగం వచ్చదన్న ఆతృతలో కొంతమంది నామినీగా పనిచేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రుల స్థానంలో వాళ్ళకు కూడా నామినీలను వీఆర్ఏలుగా రెగ్యులర్ చేయాలని చెప్పి మరి కోరుచున్నాము. అదేవిధంగా మాకు 10 సంవత్సరాలు అవుతుంది, ప్రమోషన్ అనేవి ఇంకా ఇవ్వలేదు. దయచేసి ఈ యొక్క గ్రేడ్ 2, గ్రేడ్ 1 ఉన్నటువంటి ఖాళీలన్నీ మాతోనే వీఆర్ఎల్తోనే భర్తీ చేసి మాకు 100% న్యాయం చేయవలసిందిగా ఈ యొక్క ప్రభుత్వాన్ని సభముఖంగా తెలియపరుచుకుంటూ
ఒంగోలు నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్ నుంచి పాత మార్కెట్ సెంటర్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మెలను ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సరిచేశారు. గతంలో ప్రకాశం భవన్ రోడ్ నుంచి బస్టాండ్ వరకు వెళ్లడానికి వచ్చే ఆర్టీసీ బస్సు, ప్రైవేట్ బస్సులు మస్తాన్ దర్గా వద్దకు వచ్చేసరికి మలుపు తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉండటంతో పాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయేది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ డీఎస్పీ దృష్టికి తీసుకుని వెళ్లడంతో పరిస్థితి గమనించిన ట్రాఫిక్ పోలీసులు సిమెంట్ దిమ్మెలను రోడ్డు సెంటర్లో సమాంతరంగా ఏర్పాటు చేయడంతో ప్రకాశం భవనం నుంచి వచ్చే వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం, ఏఎస్ఐలు హనుమంతరావు, వినోద్ ట్రాఫిక్ సిబ్బంది పర్యవేక్షించారు. సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరాహార దీక్షలు 9వ రోజు కొనసాగాయి. సమగ్ర శిక్ష ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్ష కార్యక్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు పాల్గొని తమ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు మాట్లాడుతూ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ నందు పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు హెచ్ఆర్ పాలసీ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించి మినిమం టైం స్కేల్ను అమలు చేయాలని కోరారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలో మార్చి వేతనాలు చెల్లించడంతో పాటు 10 లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్ను కల్పించాలని అన్నారు. సమగ్ర శిక్షణందు కారుణ్య నియామకాలు చేపట్టడంతో పాటు ప్రతి నెల 1వ తేదీన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమ పట్ల సానుకూలంగా వ్యవహరించే వరకు తమ పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష సంయుక్త ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా అధ్యక్షులు హరిబాబు, ప్రధాన కార్యదర్శి కళ్యాణితో పాటు సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు. మనము ప్రతి అడుగు కూడా ఎవ్వరు కూడా నిరుత్సాహపడకూడదు. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మీరు న్యాయపరమైనటువంటి మన రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించబడేటటువంటి అనేక విభాగాల నుంచి ఇక్కడ అందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాము. మా సమస్యలను గవర్నమెంట్ పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలనేదే ప్రధాన ఉద్దేశము, ప్రధాన డిమాండ్ కూడా తెలియజేస్తూ ఉన్నాము. గత 15-20 సంవత్సరాల నుంచి మా సర్వీసులన్నీ కూడా గవర్నమెంట్కి అందించి మేము ఎంతో నష్టపోయి ఉన్నాము. ఎప్పటికైనా గవర్నమెంట్ మమ్మల్ని మా సర్వీస్ని పరిగణలోకి తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించబడేటువంటి అనేక విభాగాలు, అన్ని విభాగాల్లో కూడా ఎన్నో అరకొర జీతాలతో మేము గత 15-20 సంవత్సరాలు సర్వీస్ అందించాము. ఈ సర్వీస్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని రెగ్యులర్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ పైన డిమాండ్గా ఒక ధర్నా రూపంలో, సమ్మెల రూపంలో నిర్వహిస్తున్నాము. కానీ ఇప్పటికీ కూడా గవర్నమెంట్ మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉంది. సమాన పనికి సమాన వేతనాన్ని కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పును కూడా, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను కూడా వీళ్ళు అమలు చేయకుండా మా యొక్క శ్రమ దోపిడీ జరుగుతూ ఉంది. మా శ్రమ 15-20 సంవత్సరాలు సర్వీస్ అందించినటువంటి మా అన్ని విభాగాలు, రాజీవ్ విద్యా మిషన్ ద్వారా నిర్వహించబడే అన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అందరికీ కూడా సమాన పనికి సమాన న్యాయం కల్పించాలని చెప్పేసి, అందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పేసి ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వం మమ్మల్ని రెగ్యులర్ చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్తో గత 9 రోజుల నుంచి మేము నిరాహార సమ్మెలను నిర్వహిస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ మమ్మల్ని చిన్నచూపు చూస్తూ ఉంది. రెగ్యులరు అనేటువంటి విధానము, హెచ్ఆర్ పాలసీ అనేటువంటి విధానము ప్రతి నెల కూడా మాకు జీతాలు అందే విధంగా ప్రభుత్వ పరంగా, న్యాయపరంగా మాకు జీతాలు కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ
నమ్ముకొని ఉన్నాయి. శ్రమ దోపిడీ కాకుండా కష్టపడినటువంటి యొక్క శ్రమకు తగ్గట్టుగా కనీసము ఆ యొక్క వేతనం పొందేటట్టుగా ప్రతి నెల 1వ తారీఖు వచ్చేట్టుగా కావాలని ప్రధానమైన డిమాండు. మా యొక్క ఈరోజు 9వ రోజు కూడా వచ్చినా కూడా ప్రభుత్వానికి కూడా ఎలాంటి స్పందన లేకపోవడం చాలా విచారకరము. మా యొక్క విధానాన్ని ప్రభుత్వానికి చేరవేసే విధంగా మీ యొక్క మిత్రులందరూ కూడా మా జేఏసీ తరఫున స్టేట్ వైడ్గా ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా మా వంతుగా కష్టపడి మేము ప్రభుత్వానికి తెలియపరిచే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేసుకొని మా యొక్క అనేక కష్ట నష్టాలకు వచ్చి మా ప్రధానమైన డిమాండ్గా మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం అనేది రావాలి, తర్వాత హెచ్ఆర్ పాలసీ అనేటువంటి విధానాన్ని అమలుపరచాలి. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్.